వాళ్ళందరూ కలిసి నిన్ను ఫూల్ చేయడం కోసం వాళ్ళు ఆడుతున్న డ్రామా. ఎంత జరిగాక ఆ సావిత్రమ్మ గారు నిన్న ఇంటి కోడలుగా ఒప్పుకుంటారా? సూర్యకి నీకు పెళ్లి చేస్తారా? చెయ్యరు, చెయ్యరు కాక చెయ్యరు. సూర్యతో నీ పెళ్లి జరగదు బేబీ. షడప్, జస్ట్ షడప్ మమ్. వాట్? నన్నే షడప్ అంటావా? నీ లైఫ్ గురించి నీ గురించి నాకి కానవసరం. జస్ట్ గో టు హెల్. మీ అందరికి ఏమైంది? అందరూ నన్ను ఒకలా చూస్తున్నారు. కమ్ ఆన్, టెల్ మీ, నేనేం చేశాను? నువ్వే చేసావు. ఎస్, నువ్వే ఏదో చేసావు. చంద్ర, నో డౌట్ సిస్టర్. ఎవరికి అర్థం కాని సమస్యని సునాయాసంగా ఛేదించగలవు. చెప్పు సామధున, ఏం చేసా? నేనేం చేశాను? నేనేం చేయలేదే. మరి సామాన్య రూమ్లో కబ్బోర్డ్లో ఉండాల్సిన అభి ఏమయ్యాడు? పోలీసులు చూసినప్పుడు తన కబ్బోర్డ్లో ఎందుకు లేడు? అంటే ఆ అభిని నేనే ఏదో చేసినట్టా? నువ్వే ఏదో చేసావు. అవును. నోను, నాకేం తెలీదు. కోతలుగో ఫ్రెండ్. పోలీసులు అభి కోసం సెర్చ్ చేసినప్పుడు ఎక్కడ అభి దొరికిపోతాడా అని మేమంతా టెన్షన్లో ఉంటే నువ్వు మాత్రం చాలా రిలాక్స్ గా ఉన్నావు. అది మేము గమనించాం ఫ్రెండ్. అదేం కాదు, నేను కూడా చాలా చాలా టెన్షన్ పడ్డాను. శామ్, ఇంకా ఎందుకు దాస్తావు? చెప్పు ఫ్రెండ్. చెప్పు సామధున, చెప్పు సామధున, చెప్పాలి. చెప్పు సామధున, చెప్పు. చెప్పాలి. ఓకే ఓకే ఓకే. సూర్య, నిన్న రాత్రి నేను సర్చింగ్ లో ఉంటే నువ్వేమన్నావు? ఏమన్నాను? కోపంగా డోర్ మీద డోర్ వేస్తావు నా ఫేస్ మీద అన్నావు. ఏయ్, ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడు ఆ విషయం ఎందుకు? ముందు అభి ఎక్కడున్నాడో చెప్పు, మనం తర్వాత కొట్టుకుందాం. ట్రై చేస్తూనే ఉన్నాను. అమ్మమ్మ ఇచ్చిన హింట్ ప్రకారం, నువ్వు చెప్పిన సలహా ప్రకారం ఆ ప్లేస్ ని కనుక్కొని ఆ అభిని అక్కడికి మార్చేశాను. లేకపోతే అభి పోలీసులకి దొరికిపోయేవాడు. అందుకే రాత్రంతా ఆ ప్లేస్ కోసం వెతుకుతూనే ఉన్నాను. సూర్య, నీకు విషయం చెప్పనా? I'm sorry. I'm so... మూసుకో, పద. ఇది జరిగింది. ఇంతకీ ఆ డోర్ ఎక్కడుంది? రండి చూపిస్తాను. ఫాలో మీ.
ఏయ్ ఇప్పుడు ఆ ఫోటో ఎందుకు దించుతున్నావు? శామ్, వీణ్ణిక్కడ ఇది మా మామ్ దాక్కున్న రూమ్. అమ్మమ్మ ఇచ్చిన హింట్. సముద్న భలే కనిపెట్టేశావు. ఎలా అది? మా మామ్ ఈ రూమ్ గురించి చెప్పింది, కానీ కరెక్ట్ స్పాట్ చెప్పలేదు. అందుకే ఇంత టైం పట్టింది. అత్తయ్య ఆ టైంలో చిన్నపిల్ల కదా, ఈ గదిలోకి ఎలా వచ్చింది? గ్రాండ్ పా అదే మాట మామ్ని అడిగితే సీత శివధనుసుని అవలీలగా జరిపేయలేదా అని చెప్పి తప్పించుకుందట. యాక్చువల్గా మా మామ్ అంత చిన్నగా ఉన్నప్పుడు అంత పెద్ద ఫోటోని ఎలా జరిపిందో అని నాకు మిస్టరీగా ఉంది. తాతయ్య ఫోటో ఉన్న ప్లేస్లో అప్పుడు పెద్దది శివుడి ఫోటో ఉండేదట. సూర్య నా గురించి బ్యాడ్గా అనుకుంటున్నాడు. ఐ షుడ్ సే సారీ టు హిమ్. సూర్య తన రూమ్లో లేడు అంటే సమంత రూమ్లో ఉన్నాడా? మొత్తానికి అభిని పోలీస్ కంట కనపడకుండా గొప్ప అడ్వెంచర్ చేసావు ఫ్రెండ్. యు ఆర్ రియల్లీ గ్రేట్ సిస్టర్. మరీ అంతలా పొగడకండి, ఏడుస్తుంది. వాట్? ఏడుస్తానా? అంతే కదా, నీ కష్టం వచ్చినా ఇష్టమైన వాళ్ళు మాట్లాడినా ఏడుపే కదా వస్తుంది. సూర్య, ఎవరికో మాటలు వినిపించాయి. అమ్మాయ అనయ్య సామాన్య వెళ్ళిపోయినట్టుంది. ఏయ్ ఎందుకు తీసేసావు? లిల్లీ, చాలాసేపటి నుండి కట్టేశానుగా. మళ్ళీ గాలాడికేదైనా అయితే లిల్లీ, లిల్లీ. లిల్లీ, రై, లిల్లీ, మళ్ళీ నా చెల్లెలి పేరు ఇంకోసారి నీ నోట్ నుంచి వచ్చిందంటే లిల్లీ, రై, లిల్లీకి సారీ చెప్పాలి. అదిగో మళ్ళీ లిల్లీ పేరు ఎత్తున్నావు. I'm sorry, చంపేస్తాను నిన్ను. లిల్లీ. సూర్య ఏంటి ఆవేశం? మరేంటీడు? కూల్ సూర్య. రై, లిల్లీ, ఐఎమ్ సారీ లిల్లీ.
వీడిలా విండు వీడిని I'm sorry. రైట్. సూర్య I'm sorry, సూర్య Lily. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ హీ వాంట్స్ టు సే I'm సంథింగ్ sorry. లెట్ హిమ్ టెల్. ఫ్రెండ్ వీడి మాటలు వినేదేంటి విని చంద్ర ఆగు. తను లిల్లీకి సారీ చెప్పడానికి ట్రై చేస్తున్నాడంటే సంథింగ్ ఇస్ రాంగ్. అంటే ఏంటి? ఆ రోజు నా బర్త్డే పార్టీకి కూడా అభి వచ్చింది లిల్లీకి సారీ చెప్పడానికి. 1 సెకండ్ ఆ యాంగిల్ నుంచి ఆలోచించండి. కాదు సామొదిన, వీడు లిల్లీ మీద అటాక్ చేయబోడని సామాన్య చెప్పింది కదా. దట్ ఈస్ నాట్ ట్రూ పద్మావదన. లిల్లీ ఒకసారి బాగా ఆలోచించుకొని ఆ రోజు పార్టీలో అసలు ఏం జరిగిందో చెప్పు. లేదు ఆ ఇన్సిడెంట్ ని గుర్తు తెచ్చుకుంటే లిల్లీ మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది సామొదిన. పద్మావదన లిల్లీకేం కాదు. లిల్లీ బాగా ఆలోచించి చెప్పు. సూర్య చెప్పమని చెప్పవా? లిల్లీ నువ్వు కూల్గా ఆలోచించి చెప్పు, అలాగని స్ట్రెయిన్ అవ్వద్దు. కమాన్ లిల్లీ ఆలోచించు, టెన్షన్ పడకు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది. ఆ రోజు అభి నన్ను అటాక్ చేయడానికి వస్తున్నాడని పారిపో లిల్లీ అని సామాన్య అంది. అది మాత్రమే నాకు గుర్తుంది. అభి నన్ను అటాక్ చేయబోవడం నేను చూడలేదు. ఆర్ యు ష్యూర్? అవును సామోదిన. సో నో డౌట్ సూర్య, లిల్లీ మీద అభి అటాక్ చేయడానికి రాలేదు, తనకి సారీ చెప్పడానికే వచ్చాడు. బట్ సామాన్య ఆ సిచ్యువేషన్ని తనకి ఫేవర్గా మార్చుకుందని నా అనుమానం. అభి కమాన్ అభి చెప్పు, లిల్లీకి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. లిల్లీ ఆ రోజు నా బర్త్డే పార్టీలో అసలు ఏం జరిగింది చెప్పబి. లిల్లీ అభి చెప్పు, ఆ రోజు ఏం జరిగిందో చెప్పు, గుర్తు చేసుకో. లేకు లేకు లే లేకు చెప్పు చెప్పు. లిల్లీ 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 నువ్వు వెళ్ళు, నువ్వు అడిగితే చెప్తాడు. లిల్లీ నువ్వు వెళ్ళు ప్లీజ్, అడుగు. లిల్లీ అభి లిల్లీ అభి అభి నేను లిల్లీని. నన్ను గుర్తుపట్టావా? నేను ఒకసారి మీ రూమ్కి వచ్చాను, గుర్తుందా? గుర్తు తెచ్చుకో అభి. అభి ఐఎమ్ సారీ. అక్క అందరం ఇక్కడే ఉంటే ఆ సామాన్యకి డౌట్ వస్తుంది. నేను శ్యాము లిల్లీ ఇక్కడే ఉంటాం, మీరు ముగ్గురు కిందకెళ్ళండి. చంద్ర వెళ్ళండి. లిల్లీ 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 ఏమన్నా చెప్తాను చూడు, అడుగు. లిల్లీ లిల్లీ సూర్య ఏంటి చూస్తున్నావు? ఏం లేదు, వీడినొక్కడే ఇక్కడ వదిలేసి వెళ్తే వీడు పారిపోయే ఛాన్స్ ఏదైనా ఉందేమో అని చూస్తున్నాను. నో ఛాన్స్ సూర్య. లేదు సార్, వీడు మహాకంత్రిగాడు, నమ్మటానికి వీల్లేదు. మళ్ళీ వీడు కనుక బయటికి వెళ్తే మనం చేసిందంత వేస్ట్ అవుతుంది. కాబట్టి ఓ పని చేయండి, ఏంటి? నువ్వు లిల్లీ వెళ్ళండి, నేను వీడి దగ్గర ఉంటాను. నువ్వు ఇక్కడే ఉంటావా? ఏ సూర్య నువ్వు ఎక్కువసేపు కనిపించకపోతే సామాన్యకి పిచ్చి డౌట్ వస్తుంది. ఆల్రెడీ నీ కోసం తను వెతుకుతూనే ఉంటుంది. వెతకని ఈ ప్లేస్ కనుక్కోవడం తన వల్ల కాదు కదా. రిస్క్ ఎందుకు సూర్య? నువ్వు వెళ్ళు, నేను ఉంటాను కదా.
నేను కనిపించకపోతేనేనా ఏంటి? నువ్వు కనిపించకపోయినా ఆ సామాన్య గోల గోల చేస్తుంది. ఏదో చేస్తున్నావని డౌట్ పడుతుంది. నిజమే సామోదన, ఇద్దరు వెళ్ళండి. ఇద్దరం వెళ్తే మరి నువ్వు? నేను కాపలాగా ఉంటాను. వద్దు లిల్లీ, మేమిద్దరం వెళ్ళిపోయాక ఈ రాస్కెల్ మళ్ళీ కాన్షియస్లోకి వచ్చాక నిన్నేమైనా చేస్తే? ఏమీ చేయడన్నయ్య, కావాలంటే చూడు. అభి, నేను ఇక్కడే ఉంటాను. నన్నేం చేయవు కదూ? చేయను, ఏమీ చేయను. అన్నయ్య, తనకెవరి మాటలు వినిపించకపోయినా నా మాటలు వినపడుతున్నాయి. తను ఖచ్చితంగా నేను చెప్పింది వింటాడు. నేను హ్యాండిల్ చేయగలను. అది కాదం. అన్నయ్య, తనతో నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరిద్దరు వెళ్ళండి. లేకపోతే ఆ సామాన్య ప్లేస్ కనుక్కుంటుంది. అది ఇంకా ప్రమాదం కదా. సూర్య, లిల్లీ ఎంత ధైర్యంగా చెప్తోంది కదా, పద వెళ్దాం. నేను దాని గురించి ఆలోచించట్లేదు సార్. సూర్య, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. అభి ఒకవేళ ఎస్కేప్ అవ్వాలని చూస్తే, లిల్లీ నా మొబైల్కి ఒక కాల్ చెయ్యి లేదా SMS పెట్టు. నేను రూమ్లో ఒక్కదానే ఉంటాను కాబట్టి వెంటనే రియాక్ట్ అవుతాను. సూర్య, ఫోని. లిల్లీ, బీ కేర్ఫుల్. చెల్లి, ఆడుతూ పడుతూ పని చేయమన్నారు. ఏ పని చేసినా నాకు పాటలు రావు, ఆడే వయసు కాదు. కనీసం ఏదైనా మాట్లాడుతున్నా పని చేయొచ్చుగా. నీతో మాట్లాడడం కన్నా మౌనంగా ఉండడం మంచిది. అదేంటి చెల్లి అంత మాట అనేసావు? మరి ఏదైనా మాట్లాడితే నువ్వు దానికి ఇంకో 10 చేర్చి మాట్లాడతావు. అది సంబంధం లేకుండా. 7 మాటలు మాట్లాడినా 7 అడుగులు వేసినా గుణం తెలుస్తుంది అంటారు. అలాంటిది నా గుణం నీకు తెలియందా ఏంటి? మే హెల్ప్ యూ ఆంటీస్? అక్క, నేను మళ్ళీ వచ్చి కూరగాయలు కోస్తాను. అయ్యో ఉండు చెల్లి, నీ కాబోయే కోడలు ఏదో సహాయం చేయనా అని ప్రేమగా అభిమానంగా అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా తను రాగానే ఇలా నువ్వు వెళ్తానంటూ ఏమీ బాగాలేదు. మానసిక రోగంతో బాధపడే వాళ్లతో మాట్లాడకపోవడమే మంచిది. అదేంటి అంటే సామాన్యకి మెంటలంటావా? వాట్? నాకు మెంటలా? అలా అని పోలీసులు నిర్ధారించారు కదా. కడుపులో కత్తిపోటు దిగడం వల్ల నీ చిన్న మెదడు చిట్లినట్టుంది. అందుకే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావని, ఇంట్లో లేని మనిషిని ఉన్నాడు అని గొడవ చేస్తున్నావని అంటున్నారుగా. ఆంటీ, దిస్ ఇస్ టూ మచ్. వాళ్ళేదో తెలియక వాగితే అదే నిజమని డెసిషన్కి వచ్చేస్తారా? అయినా పోలీసులకి నా గురించి ఏం తెలుసా ఆంటీ? అనుభవిస్తున్న మాకు తెలుసు కదమ్మా. తప్పు చెల్లి, పాపం తనని చూడు, దీనంగా బాధగా చూస్తూ ఎంత బాధపడుతుందో. అయితే అవతలకి తీసుకెళ్లి బోధర్. ఆంటీ, అసలు నేనంటే మీకెందుకు పడదు? నేనేం తప్పు చేశానని చెప్పండి ఆంటీ. ఆగు. ఇదిగో ఇలా అదమయించి మాట్లాడితే ఏ అత్తగారు సహిస్తుంది? అది కాదంటే నేను చాలే ఊరుకో. ఇంట్లో అందరూ నీకు మతి ప్రేమించింది అంటున్నారు. నీ మాటలు కూడా వాళ్ళ మాటలు నిజం అనేటట్టు ఉన్నాయి. నాకు ఇంకోలా మాట్లాడడం రాదా ఆంటీ? బై బర్త్ ఏంటే. నువ్వు ఇలాగే మీ అత్తతో గొడవలు పడుతుంటే సూర్యతో నీ పెళ్లి జరగదు. మరి ఇలా ప్రవర్తిస్తే అంతే కదా. హెల్ప్ చేయాలా అని స్టైల్గా అడగకపోతే సౌమ్యంగా వినయంగా దగ్గరకొచ్చి అత్తయ్య గారు మీకు నేనేమైనా సహాయం చేయగలనా అని అడగచ్చుగా. అమెరికాలో అలా అడగరు. నా మొహం అమెరికా, నువ్వు ఉంటుంది ఇండియాలో. అది అచ్చ తెలుగు ఇంట్లో ఉంటున్నావు కాబట్టి శ్యామ్లా ఉండటం నేర్చుకో అని నీకు ఎన్నిసార్లు చెప్పాను? సమంతది డ్రామా, అది యాక్ట్ చేస్తుంది. మొహం పగులుద్ది ఆంటీ అని శ్యామ్ ఈ మాట వింటే అలా అంటుంది అంటున్నాను. కాబట్టి శ్యామ్ అందరితో ఎలా ఉంటుందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో చెప్తా.
గుర్తు చేసుకున్నావా? లేకపోతే పాత సినిమాలో చూపిస్తారే మొహం చుట్టూ రింగులు తిరుగుతూ అలా రింగులు తిప్పాలా? ఆ? వాట్? రింగులు తిప్పడం ఏంటి? అది మా చిన్నతనంలో సినిమాల్లో మేము చూసేవాళ్ళం. ఏదైనా గతం గుర్తుకు రావాలంటే మొహం చుట్టూ అలా అలా రింగులు తిప్పుతారు. నువ్వు కూడా నీ వేల్తో రింగులు తిప్పుతూ శామ్ గురించి, శామ్ ప్రవర్తన గురించి ఆలోచిస్తూ వెళ్ళు. ఆ? వెళ్ళు, ఆలోచిస్తూ వెళ్ళమ్మా సామాన్య. అమ్మయ్యా, తల్లు పొదిలింది. ఎందుకు చెల్లి నవ్వుతున్నావు? పిచ్చిదాన్ని ఇంకా పిచ్చిదాన్ని చేసి మరి పంపించావు కదా, అందుకే నవ్వుతున్నారు. అదేం కాదులే, కాబోయే కోడలు మారుతుందని అలా నవ్వుతున్నావు కదూ. ఆ అభిగాడు లిల్లీని నెట్టేసి పారిపోడు కదా. వాడేం అలా చేయడు. ఒకవేళ అలా ట్రై చేస్తే లిల్లీ వాణ్ణి చంపేస్తుంది. ఎంతైనా నీ సిస్టరే కదా. అంటే అంటే ఏంటి? నేను నిన్ను చంపుతున్నానా? ఆ, ఆ? ఆ, ఆ, నీకోసం నేను చాలా చేయాల్సి వస్తుంది. అదొక రకంగా నువ్వు నన్ను చంపడమే కదా. ఇదిగో ముచ్చు మొహం దానా, ఇలా మాట్లాడితేనే. ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావు? ఏంటి చూస్తున్నావు? ఈ వేలికి మొన్న పచ్చబట్ట వేయించుకున్నావు కదా, లేదేంటి? చెప్పు శామ్. నిన్న ఆ సామాన్య పోలీసు వాళ్ళకి చెప్పినప్పుడు నువ్వు వాళ్ళకి వేలు చూపించినప్పుడు కూడా పచ్చబొట్టు లేదు. ఏం చేసావు? ఏమైంది? జరిగిపోయింది. ఆ? నేను సీరియస్గా అడుగుతున్నాను. పచ్చబొట్టు చెరిగిపోవడం ఏంటి? ఇంపాసిబుల్. అరే జరిగిపోయింది సూర్య, నిజం. నేను సీరియస్గా అడుగుతున్నాను. అది చెరిగిపోవటం అంటూ జరగదు. పైన స్కిన్ వేలో తీసేస్తే తప్ప అది జీవితాంతం అలాగే ఉంటుంది. మేనేజ్ చేశానులే.